అన్న హరిహర వీరమల్లు సినిమాని బాయ్కాట్ చేస్తామంటున్నారుగా, ఏం చెప్తావు వాళ్ళకి? హరిహర వీరమల్లు సినిమాని బాయ్కాట్ చేస్తే వాళ్ళంత ఎర్రి పప్పలు ఎవడు లేడు. అది మన చరిత్ర సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఏదో కమర్షియల్ సినిమా తీయలేదు, ఒక చరిత్ర. అప్పుడు ఔరంగజేబ్ టైంలో హిందువులకు జరిగిన అన్యాయం ఇది. ఇంకా వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారంటే వాళ్ళంత ఎర్రి పప్పలు ఎవడు లేడు. ఆయన కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ బాబు సినిమా ఎవడైనా ఆపగలుగుతాడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా ఆపగలుగుతాడా? అప్పుడు ఇలాగా అన్నారు, ఆపినారా? ఆపలేకపోయినారు. వాళ్ళు ఏంటంటే పిల్ల నిబ్బగాళ్ళు. ఇక్కడ ఉంది వాడు వీడు కాదు, కళ్యాణ్ బాబు. బాయ్కాట్ చేయాలంటే మీ బాబులు కాదు, పైకి పోయిన మీ తాతలు దిగి రావాలి, అప్పుడు కూడా బాయ్కాట్ చేయలేరు. కళ్యాణ్ సినిమాకి ఎందుకు ఇన్ని కష్టాలు? ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అంటేనే భయం. ఆయన ఒక సునామీ. ఇప్పుడు ఒక సముద్రం ఇట్లా వస్తుందా, మన బ్రహ్మానందం గారు చెప్పారు చూడు, ఆయన అలా రాయిలాగా నిలబడే వ్యక్తి. ఎన్ని వచ్చినా కూడా అవన్నీ అడ్డుకునిగో నిలబడతాడు. ఆయన ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా ఆయన ప్రజల కోసమే కాదు బ్రో. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్స్ అకౌంట్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు కదా.